పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వరుడైనటువంటి దేవ, వధువు సంఘము కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవ, మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శిలువ ధ్యాన కాలంలో 3వ రోజుగా మీ పరిశుద్ధ సన్నిధానంలో మేము సమకూడి మీ వాక్య ధ్యానంలో కొనసాగుటకు మీ కృప మాకు దయచేస్తున్నది మీకు వందనాలు. ఎంతో దీక్షతో మీ సిలువను వెంబడిస్తూ ఉన్నటువంటి మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. సిలువలో ఉన్నటువంటి శక్తి, ప్రభావము మా జీవితాల్లో బయలుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. సాయంకాలపు వర్తమానం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ దేన సేవకులు మీ ఆత్మచేత నింపండి. మీరే మాట్లాడండి. వాక్యాలు ప్రభా సరిగా అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించటకు మీ సహాయం దయచేయండి. వైవాహిక జీవితాలను ప్రభా రాత్రి కాలంలో మీరు దర్శించి ప్రభా ప్రతి జంటను మీరు దీవించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, రాత్రి కాలంలో 3వ రోజు శిలువ ధ్యానంలో కొనసాగుటకు దేవుడు అనుగ్రహించిన మంచి అవకాశాన్ని బట్టి మొదటిగా త్రియేక దేవునికి నేను వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ ధ్యానానికి ఆహ్వానిస్తున్నా. మరి ఈరోజు ప్రపంచ ప్రార్థనా దినము అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరము ఏదో ఒక దేశం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరము కుకీ ఐలాండ్స్ దీవుల కొరకు మనము ప్రార్థన చేయాలి. చివరిలో కొన్ని ప్రార్థనలు స్త్రీలు మరి చేస్తారు, దయచేసి గమనించాలి. అదేవిధంగా ఒక బాబు బర్త్డే కూడా ఈ రోజున, ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్. చివరి వరకు కూడా అందరూ ఉండి ప్రభు నామాన్ని గణపరచాలని మనవి చేస్తున్నాం. గత రాత్రి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి మనము జ్ఞాపకం చేసుకుని, అబ్రహాము ఈ సొదొమ గొమొర్రాల పక్షముగా చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన మనము ధ్యానము చేస్తున్నాం. అబ్రహాం ఎందుకు విజ్ఞాపన చేశాడు ఆ పట్టణాల గురించి అంటే, తన తమ్ముని కుమారుడైనటువంటి లోతు ఆ ప్రాంతంలో, సొదొమ ప్రాంతంలో నివసించాడు కాబట్టి ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? అది ప్రశ్న అన్నమాట. దేవుడు ఎంతవరకు వచ్చాడంటే కనీసం 10 మంది వరకు. బార్గెనింగ్ అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థనలో ఈ బేరవాడేటువంటి ఒక విధానం, బార్గెనింగ్. 50, 45, 40, 30, 20, 10, అట్లీస్ట్ 10 మంది కూడా లేరు అక్కడ. సో దేవుడు చేయాల్సింది చేశాడు. అబ్రహాం ప్రార్థన విన్నాడు, తాను చేయాల్సింది కూడా చేశాడు. లోతును రక్షించాడు, కాపాడాడు. దుష్టుల సమూహం నుండి దేవుడు లోతును రక్షించాడు. సో ఎవరి కోసం విజ్ఞాపన చేయాలి? మన బిడ్డల కోసం మన ప్రార్థన చేస్తాం. మరి అబ్రహాము తమ్ముడు చనిపోయినప్పుడు లోతును చేరదీశాడు అనమాట అబ్రహాం. సో తమ్ముని కుమారుడిని విడిచిపెట్టలేదు.
సో దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము యొక్క గొప్పతనం అది. తమ్ముడి కుమారుడు, ఆరాన్న కుమారుడు అంటే తన కుమారుడి కింద లెక్క అన్నమాట. సో మనకు సహోదర సహోదరులు ఉన్నప్పుడు మన పిల్లలు ఎంతో, మన సహోదరుల బిడ్డలు కూడా అంతే. అట్లా మనము వారి కోసం కూడా మన విజ్ఞాపన చేయాలి. మన చెల్లి పిల్లలు కావచ్చు, మన తమ్ముడు పిల్లలు కావచ్చు, మన అన్న పిల్లలు కావచ్చు, వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. వాళ్ళు మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఒకరి కోసం ఒకరు విజ్ఞాపన చేసుకోవాలి. మన అవసరతలు ఏంటో తెలుసుకుని ప్రార్థన చేయాలి. అఫ్కోర్స్ లోతు అబ్రహాం పట్ల పెద్ద మంచిగా ఉన్నాడని అట్లా ఏం కాదు. మరి అబ్బాయి నీకు ఏది మంచిది కావాలో కోరుకుంటే పచ్చది కోరేసుకుని మంచిది కోరేసుకుని వెళ్ళిపోయాడు అనమాట. రేపు పెదనాన్న పాపం పెద్దోడు కదా వదిలేద్దాం లేదు, స్వార్థం ఉంది అందులో. అయినా కానీ లోతును అబ్రహాము ప్రేమించాడు. పిల్లలు కూడా అట్లానే ఉంటారు. ఒకసారి మరి పెద్దలు చెప్పేదాన్ని బట్టో ఏంటో కానీ ఫ్రీగా ఉండలేరు. మరి అబ్రహాముని పెదనాన్న అని ఎవడు పిలుస్తాడు వచ్చి? ఎవడు పిలవలేడుగా బయటోడు వచ్చి. నేను పెదనాన్న, పెద్దమ్మ, చిన్నమ్మ, పిల్లమ్మ అన్నీ పిలుస్తున్నారంటే వాళ్ళ కోసం నువ్వు ప్రేమించాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. గత రాత్రి ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యగారేంటి పెళ్లి పాట పాడించారని కొంతమంది సిగ్గుపడినట్టు కూడా గమనించాను నేను. పెళ్ళి అనగానే కొంచెం ఎట్లయినా సరే, ఎవరికైనా సరే ఆ ఫీలింగ్ అనేటువంటిది, ఆ పెళ్ళ ఒకసారి వెనక్కి వెళ్తాం అన్నమాట. పెళ్ళి జరిగిన రోజు పెళ్లి చూపులు, ఇది కూడా ఒకలాంటి పెళ్లి చూపులు సందర్భం అన్నమాట. ఎలియాజరు చేసినటువంటి ప్రార్థన, ఎలియేజరు చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపన ద్వారా అబ్రహాము కుమారుడు అనేటువంటి ఇస్సాకుకు రెబ్కా భార్యగా దొరికింది. సరే, ఎలియాజరు ప్రార్థన దేనికోసం ఆయన ప్రార్థించాడు? ఫర్ గైడెన్స్. ఆ పెళ్లి కుమార్తెను తీసుకురావటానికి దేవుని నడిపింపు కొరకు ఆయన మధ్యలో ప్రార్థన చేశాడు. అసలు ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన ఈయనకి ఎందుకు వచ్చింది అంటే, అబ్రహాము ఇంటిలో పెద్ద దాసుడు, చీఫ్ సర్వెంట్. అబ్రహాం ఇంట్లో ఏది జరిగినా కానీ ఆయన చూస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. అబ్రహాము ప్రతిదాన్ని కూడా ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఇస్సాకును దహన బలిగా అర్పించడానికి కూడా వినదీయలేదు. ఇవన్నీ ఎవరు చూశారు? ఇంట్లో ఉన్నటువంటి సర్వెంట్, పెద్ద దాసుడు చూశాడు అన్నమాట. అంటే అబ్రహాము నుండి ఎలియేజరు నేర్చుకున్నటువంటి విషయం ఏమిటంటే, ప్రార్థన చేయాలి, ప్రతిదానికి ప్రార్థన చేయాలి. నేను ఒకసారి ఒక ఇంట్లో చూసా, ఒక పిల్ల పని మనిషి కింద ఒక పాప ఉండేది. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడేవాడు. చివరికి ఈ పిల్ల కూడా ఇంగ్లీష్ వచ్చి అక్కడక్కడ ఇంగ్లీష్ మాట్లాడేస్తాను. పల్లెటూరు నుండి వెళ్ళినటువంటి పిల్ల. ఏంటంటే పట్టేసింది మాటలన్నీ. ఆయన 5వ తరగతి కూడా చదవలేదు, నువ్వు పల్లెటూరు నుండి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టావు నిన్ను. మరి వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు, నాకు కూడా ఇంగ్లీష్ వచ్చేసి. అట్లా ప్రార్థించేవాళ్ళు పక్కన ఉంటే మనకు కూడా ఏమంటుందండి? ప్రార్థన అంటుకుంటుంది అన్నమాట. ప్రార్థనాత్మ వస్తుంది. ఎవరు అదే 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్లు. ఎవరితో సహవాసం చేయాలి? ప్రార్థనాపరులతో సహవాసము చేయాలి. సోది చెప్పేవాళ్ళు, అయ్యి చెప్పేవాళ్ళు చేస్తే నీకు అయ్యే వస్తాయి వాడు. సో ఎలియాజరు యొక్క ఇమిటేషన్, ప్రార్థన, తన యజమాని వద్ద నుండి ప్రార్థన నేర్చుకున్నాడు. అసలు ఒకప్పుడు చూస్తే ఎలియాజరే అబ్రహాముకు వారసుడు అన్నట్టు అబ్రహాం మాట్లాడతాడు. నాకు ఎంత ఉంటే ఏముంది, లాభం ఏముంది? ఈ దమస్కు వాడైనటువంటి ఎలియాజరే కదా నాకు వారసుడు అవుతున్నాడు. 15వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం.
బాధపడతాడు అనమాట అబ్రహాం. పిల్లలు లేరయ్యా నాకు, ఏమంది ఇప్పుడు సంపాదించాను లాభం ఏముంది, ఈ పెద్ద దాసుడే నాకు ఇక వాడికే ఇచ్చేయాలి, నా వారసు అతనే అవుతాడు అన్నట్లు మాట్లాడాడు అనమాట. అయితే ఎలియాజరు యొక్క గొప్పతనం ఏంటంటే, ఇస్సాకు పుట్టిన తర్వాత ఎలియాజరు ఈర్ష్య పడలా. అరే ఆస్తి అంతా నాకు వస్తుంది అనుకుంటే ఈ పుట్టాడు ఇస్సాకు వీరికి వెళ్ళిపోతుంది అన్నట్టు బాధపడలేదు. అది దేవుని బిడ్డలకు ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం, గొప్ప మంచిదనం అన్నమాట. ఇస్సాకుకు మేలు చేయటానికే ఆయన ఇష్టపడ్డాడు అన్నమాట. ఇస్సాకుకు భార్యను తీసుకురావడానికి ఆ బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఎలీయేజరు, మనం యాజరు అంటాం కానీ ఎలీయేజరు కరెక్ట్ స్పెల్లింగ్ చెప్పాలంటే బైబిల్లో కూడా అట్లానే ఉంది, ఎలీయేజరు. ఎలి అంటే నా దేవుడు, ఏల్ అంటే దేవుడు అన్నమాట హీబ్రూ భాష. ఎజేర్ అంటే హెల్పర్, సహాయకుడు. ఎలీయేజరు అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ మై హెల్పర్, గాడ్ ఈజ్ మై హెల్ప్. తెలుగులో చెప్పాలంటే దేవ సహాయం, ఇకంతే ఒకే మాట. ఎలీయేజరుకు తెలుగులో ట్రాన్స్లేషన్ దేవ సహాయం, దేవుడే సహాయం నాకెవరు సహాయం చేయరు. లాజరు కూడా ఇదే, లాజరు పదం కూడా ఇదే. లాజరు భేదవాడు, ఎవరు సహాయం చేయాల, ఎవరు సహాయం చేశారు లాజర్కి? ఆ పేరు ఏం పెట్టుకున్నాడంటే లాజరు అంటే దేవుడే సహాయం, నాకు ఎవడు సహాయం చేయడు లోకంలో. మోషే యొక్క కుమారుడు పేరు కూడా ఎలియాజరు. నిర్గమాకాండం 18వ అధ్యాయం 4వ వచనం చదివితే మోషే కూడా వాళ్ళ అబ్బాయికి ఈ పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఫరో చేతి నుండి దేవుడు మరి ప్రజలను విడుదల ఆ కార్యక్రమం అంతా కూడా జరిగింది కాబట్టి ఆయన ఏం పేరు పెట్టుకున్నాడంటే ఎలీయాజరు, దేవుడే నా సహాయమో చేశాడు. మోషే గొప్పోడని చెప్పుకోవటం, దేవుడు చేశాడు నా సహాయము, నేను ఈ ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుండి కనాను వైపు నడిపిస్తున్నాను. కాబట్టి పుట్టిన బిడ్డకి ఎలియేజర్ పేరు పెట్టాడు. అయితే ఇప్పుడు పెళ్లి సంబంధానికి మనం వెళుతున్నాం, ఎవరితో? ఎలియేజర్తో వెళుతున్నాం మనం అందరం, అట్లా ఊహించుకోవడం వస్తాం. అయితే పెళ్లి కొడుకు వయసు ఎంత? ఆదికాండము 25వ అధ్యాయం 20వ వచనం చదివితే పెళ్లి కొడుకు వయసు 40 సంవత్సరాలని వ్రాయబడతాడు. ఎంతండి? పెళ్లి కొడుకు వయసు 25, 20 ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురు చూడటానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే పెళ్లి చూపులు అంటే జనరల్గా పెళ్లి వయసు కొంత ఏదో ఉంటుంది, 30 లోపు సంథింగ్ ఏదో అనుకుంటుంది జనరల్గా. ఊరినే చెప్పి ఆ దాడి చేసిన ఉంటారు, కాదనలేదు. కానీ ఇస్సాకు వయసు 40 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు అబ్రహాము బాగా అన్ని సంపాదించుకుని స్థిరపడిన తర్వాత, శారమ్మ గారు మరణించిన తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు అబ్బాయి గారికి పెళ్లి చేయటానికి మరి సిద్ధపడ్డాడు తండ్రి. సో 40 సంవత్సరాల అబ్బాయికి సంబంధం కావాలి. ఎలియాజరు, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇప్పుడు వయసు కొంచెం చిన్నగా ఉన్న పెళ్లి సంబంధాలు చూడడం అంటే ఈజీ, చిటికి నేను దొరుకుతాడు. కానీ 40 సంవత్సరాల అబ్బాయికి పెళ్లి కూతురు కావాలి, దొరకాలంటే ఏం చేయాలా? మన వల్ల అవ్వదు అసలు చెప్పాలండి. అందుకే ఎలియాజర్ ప్రార్థన చేయడం మొదలెట్టాడు. అది చాలా కష్టం, దొరకరాని కాదు, దొరికింది దొరకరాని కాదు. కానీ ఎట్లా దొరికిందంటే ప్రార్థన ద్వారానే దొరికింది రెబ్కా. అయితే రెబ్కా యొక్క వయస్సు కూడా మనము చూస్తే ఆమె కన్యక అని వ్రాయబడి ఆదికాండం 24వ అధ్యాయంలో 16వ వచనంలో ఆమె కన్యక అంటే అర్థం ఏంటంటేనండి, మనం
అదే ఆడపిల్లల విషయంలో మెచ్యూరిటీ అంటారు చూస్తారా, అంటే ఆ వయసు అనమాట. దాదాపు 13 నుండి 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి రెబ్కా. ఆ రోజుల్లో అట్లనే పెళ్లి చేసేవాడు. ఈవెన్ ఈ మధ్య కాలంలో కూడా నాకు చిన్నప్పుడు తెలుసు, 5వ తరగతి 6వ తరగతి లేకపోతే 7వ తరగతి ఇట్లా చదివి పాప మెచ్యూర్ అయిందంటే పెళ్ళే, సంవత్సరం తర్వాత పెళ్ళే, ఇంకేం లేదే, ఆపే పని లేదే, చదువులు ఉద్యోగాలు ఏం లేవు, పెళ్ళి చేసేవాడు. ఇప్పుడు కొంచెం చదువుకొని కల్చర్ మారి కొంచెం ఆలస్యం. సో ఇస్సాకు వయసు 40 సంవత్సరాలు, రెబ్కా వయసు కనీసం 16 సంవత్సరాలు వేసుకున్నా ఎంత ఉందండి డిఫరెన్స్? ఎంత అండి? 24 సంవత్సరాలు ఉందా కనీసం? 24 years. అంటే దేవుని యొక్క ఏర్పాటు ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విశేషం ఏంటంటే, అబ్బాయికి పెళ్లి చేసేసి నాన్న కూడా పెళ్లి చేసేసుకున్నాడు. తర్వాత 25వ అధ్యాయం 1వ వచనం చూస్తే అబ్రహాము ఏం చేశాడండి? ఇదేంటి, కొడుకు పెళ్లి చేసి తండ్రి పెళ్లి చేసుకుంటాడా? అంటే గబగబా అబ్బాయి పెళ్లి చేసేసాడు. ఎందుకు? అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను. సరే, అబ్రహాం గారు కాబట్టి మనం ఆయన ఏం అనలేం, కానీ ఆయన వయసు ఎంత అంటే 140 సంవత్సరాలు పెళ్లి చేసుకునేసాడు. ఎంత అండి? 140. కొడుకేమో 40 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు, తండ్రి ఏమో 140 సంవత్సరాలకి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని 6 కొడుకులు కన్నాడు. అమ్మో, ఇది ఇంకా విశేషం. అసలు అక్కడ చూశారు కదా, ఆమె అతనికి జిమ్రాను, యక్షాను, మెదాను, మిద్యాను, ఇష్వాకు, షోవాకు అను వారిని కనెను. అసలు పెళ్ళంటే ఏంటి? మనం ఏదో ఊహించుకుంటాం, ఏం ఉండదని చెప్తున్నారు. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో, ఏ వయసుని పెళ్లి చేసుకుంటారో అంతా విద్య, అంతే, అయిపోయింది. రెబ్కా కూడా అసలు పెళ్లి కోసం రెడీగా ఉందన్నమాట. ఎవరు వస్తారా పెళ్లి చేసుకుందాం అన్నట్టు రెడీగా ఉందన్నమాట. ఏమ్మా వెళ్తామా వెళతాం అంటే ఏముంది? ఐఎమ్ రెడీ, మీదే లేట్. ఆదికాండము 24వ అధ్యాయం 58వ వచనంలో అడిగారు ప్రశ్న రెబ్కాని, వీరితో కూడా వెళ్ళేదవా అంటే ఏముందండి ఆవిడ? వెళ్ళేదాను. అది వేరే ఏమి అక్కడ ఏం లేదు అసలు. అయితే ఈ వాక్య భాగంలో ఎలియెజరు అనగా దేవ సహాయము, దేవుడే మనకు సహాయం. దే విషయంలో, పెళ్లి విషయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇదే మాట, దేవ సహాయము, దేవుడే మనకు సహాయం. వాళ్ళు అన్నటువంటి మాట, మేమైతే అవునని కానీ కాదని మాకు కానీ మేము చెప్పజాలము. మేమేమి చెప్పలేమండి, ఇది దేవుడే తీసుకొచ్చిన సంబంధము. ఏమన్నాడు అక్కడ? ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, పరమాత్ముడు నాకేమి చేయగలడు. సో ఎలియాజరు అనేటువంటి పదములో దేవ సహాయం, దేవుడు ఏ విషయాల్లో సహాయం చేస్తాడు? ఆపత్కాలములలో ఆయన నమ్ముకున్నదగిన సహాయం. వివాహ విషయంలో కూడా దేవుడు సాటి అయిన సహాయము మన కొరకు ఏర్పాటు చేశాడు. హెల్పర్, హెల్ప్మేట్. ఆదాము కొరకు దేవుడు ఏం చేద్దాం అనుకున్నాడు? సాటి అయిన సహాయం, దేవుడే సహాయం. అంటే వివాహము చేసుకోవటానికి దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు సహాయము
చేస్తాడు. ప్రార్థన చేసుకోవాలి. వివాహం చేసుకోవాలంటే ప్రార్థన చేసుకోవాలి. ఆ రోజుల్లో కాబట్టి వాళ్ళకేమి ఇంటర్నెట్లు లేకపోతే ఈ మ్యారేజ్ బ్యూరోలు ఏం లేవు కాబట్టి ప్రార్థన చేసుకున్నారు. ఇవాళ నాకు ప్రార్థన చేసుకోవాలి పని ఏమంటే టకటగా నొక్కైతే 100 ఫోటోలు వస్తున్నాయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుందాం. అది కాదండి. ప్రార్థన. ఇస్సాకు కూడా ఏం చేస్తున్నాడు? పొలములో ధ్యానింప వెళ్ళాడండి. ఈ ఎలియాజరు ఎట్లా తీసుకొస్తాడో, ఏ అమ్మాయిని తీసుకొస్తాడో 24వ అధ్యాయం 63 నుండి 67 వరకు వచ్చిన వాళ్ళు ఈ మాటలు మనం చూస్తాం. ఎటువంటి అమ్మాయి వస్తుందో దేవుని మీద ఆధారపట్టు. పెళ్ళిళ్ళు మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థన బంధనాలు. యాకోబు మోసపోయాడు. చీకట్లో పెళ్లి చేసి తెల్లారి ఆ ముఖం చూసేసరికి పెళ్లి కూతురు మారిపోయింది. యాకోబు మోసపోయాడు పాపం. మళ్ళీ ఏం చేశాడు? ప్రార్థన చేసుకుని తాను కోరుకున్నటువంటి అమ్మాయిని ఆయన రాహేలును వివాహము చేసుకున్నాడు. రూతు దేవుని మీద ఆధారపడింది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నయోమిని వెంబడించింది. బోయజు పొలంలో పనిచేసింది. బోయజు యొక్క నీతి మనం చూస్తాం. దేవుని మీద ఆధారపడుట. ఎలియాజరు ప్రయాణం ప్రారంభించాడు. ప్రారంభించి ఒక చోటకి వచ్చాడు. ఒక ప్రాంతానికి వచ్చాడు. నీళ్ల బావి దగ్గరికి 13వ వచనంలో చిత్తగించుము. 11వ వచనం, స్త్రీలు నీళ్లు చీదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటను నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపచేసి. స్త్రీలు ప్రత్యేకంగా కన్యకలు ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము కడవ లేక మనం కొండ అనొచ్చు, దాన్ని తీసుకుని బావి దగ్గరకు వచ్చి ఇంటికి నీళ్లు తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. అంటే ఎలియాజరు యొక్క జ్ఞానము ఏమిటంటే, బావి వద్దకు వస్తే కొంతమంది స్త్రీలు కనపడతారు, బావి వద్దకు వస్తే కొంతమంది అమ్మాయిలు అక్కడ కనిపిస్తారు, పెళ్లి కూతురు అక్కడ పట్టుకోవచ్చు. అంటే గ్యాదరింగ్ ప్లేస్. ఈ బావి అనేటువంటిది ఏమిటంటే గ్యాదరింగ్ ప్లేస్ అనమాట. అందరూ కలుసుకునేటువంటి ఒక స్థలం. నీళ్ళు అందరికీ అవసరమే కాబట్టి అక్కడ కలుసుకో, పెళ్లి కూతుర్లు అక్కడ దొరుకుతారు అనేటువంటి ఆలోచన కూడా ఆయనకి వచ్చి ఉండవచ్చు. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఇదే ఎక్కడ దొరుకుతారు అని అనుకోవచ్చు. రేపు డిఎస్సి పడుతుంది, ఆ అపాయింట్మెంట్లు తీసుకునే సమయంలో అక్కడ నిలబడితే దొరుకుతారు అమ్మాయిలు, ఉద్యోగం ఉన్న అమ్మాయిలు. వెనకాల పడి వెళ్ళిపోవటం, లేకపోతే అమ్మ నీ పేరేంటి నీ ఊరేంటి, పెళ్ళి అయిపోతారు. బావి వద్దకు వచ్చాడు ఎవరండి? ఎలియాజరు. బావుల దగ్గరలో అయి నీ పెళ్ళిళ్ళు, యాకోబు పెళ్ళి చూస్తాం, మోషే కూడా అదే బావుకు చెందినవాడు, బావి దగ్గర కలుసుకున్నాడు అన్నమాట. నిర్గమ 2:16, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో స్త్రీలు నీళ్లు మోస్తారు. ఈ బావి అనేటువంటిది యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆయన జీవజలములు కలిగి ఉన్నటువంటి బావి. సమరస్థితితో మాట్లాడినప్పుడు యేసు ఏమన్నాడు? ఈ నీళ్లు త్రాగువాడు ప్రతివాడు కూడా దప్పిగా ఉంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడు కూడా దప్పిగా ఉన్నాడు. ఆ బావి ఏదైనా చూపించాయంటే నువ్వు మాట్లాడుతున్నావు కదా, అదే నేను అంటాడు చెప్పాను యేసుప్రభు. ద లివింగ్ వాటర్స్, జీవజలములు యేసుప్రభు. అంటే వివాహము చేసుకునేవారు ఎక్కడికి రావాలి? క్రీస్తు అనేటువంటి బావి వద్దకు రావాలి. సంతృప్తి పరిచేటువంటి వాడు ఆయనే, జీవజలములు ఇచ్చేటువంటి వాడు ఆయన.
ఎలియాజరు ఈ బావి వద్ద వచ్చి గమగమగా వెళ్ళి సెలక్షన్ మొదలు పెట్టలా. ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన ఒంటెలను మోకరింప చేసి, మోకరింప చేయటము ఒంటెలు అంటే అర్థం ఏంటంటే 10 ఒంటెలతో ప్రయాణం చేస్తూ ఆ ఒంటెల మీద బరువులు ఉన్నాయి. ఏంట బరువులు? పెళ్లికి సంబంధించినటువంటి సామగ్రి అంతా కూడా ఒంటెల మీద పెట్టుకుని బయలుదేరాడు ఆయన. 800 కిలోమీటర్స్, 800 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అక్కడి నుండి ఇక్కడికి. 10 ఒంటెలు నడిచి 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 పాపం ఒంటెలకి ఆయాసం వచ్చి ఉండవచ్చు, అలసిపోయి ఉండవచ్చు. కాబట్టి ఎలియాజరు ఏం చేశాడంటే మోకరింపజేశాడు. మోకరించడం అంటే ఒంటెలు పడుకున్నట్టు లెక్క అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క జీవి ఒక్కొక్కలా పడుకుంటారు. మనుషులు ఒకలా పడుకుంటారు, జంతువులు ఒకలా పడుకుంటారు. ఒంటెలు అంటే మోకాళ్ళు వేసినట్టు కూర్చున్నట్టే ఉంటాయి, పడుకోవటం అంటే. అలా బరువులు దించాలి, ప్రయాణంలో రెస్ట్ కావాలి, బరువులు దించాలి. ఈ ప్రార్థనకి దీనికి ఉండేటువంటి సంబంధం ఏమిటంటే, ఒంటె అసలు పుట్టినప్పుడు మోకరించడం రాదంటే, కాళ్ళు వంగమంట. వీళ్ళు ఏం చేస్తారంటే పుట్టిన వెంటనే కాళ్ళు వంచేసి, కాళ్ళు పొట్ట కింద పెట్టి వంచేసి కట్టేసి చుట్టూ రాళ్ళు పెడతారంట ఒక 20 రోజులు. అప్పుడు దానికి ఏం అలవాటు అవుద్ది? మోకరించటము అలవాటు అవుతుంది. హ్యాబిట్ ఆఫ్ బెండింగ్ నీస్ టు రెస్ట్. అది నేర్పించకపోతే ఒంటికి జీవితంలో రెస్ట్ అనేటువంటి దొరకదు అనమాట. ఎందుకు? మోకరించడం రాదు కదా. రెస్టే ఉండదు, నిలబడే ఉండాలి. నిద్రపోయినా నిలబడటం, ఏం చేసినా నిలబడటమే. నేర్పాలి, మోకరించటము నేర్పించాలి. ప్రార్థనా జీవితంలో ఏమిటంటే, ప్రార్థన అంటే టైమ్ ఆఫ్ రెస్ట్. రెస్ట్ అంటే ఏంటంటే భారాలు దించుకొనుట. ఆ ఒంటి మోకరింపజేసి ఎలియాజరు ఏం చేశాడు? ఆ మీద ఉన్నటువంటి పెళ్లి సామానంతా కూడా కిందకు దించాడు అన్నమాట. బరువు తగ్గింది కొంచెం. ఏ టైంలో? రెస్ట్ టైంలో ప్రార్థన చేసిన ఎలియాజరు ప్రార్థన చేసేటువంటి టైంలో అన్నమాట. మోకరించడం అంటే ఒంటెలు ప్రార్థన అంటారు, కానీ ఒంటెలు అది పెద్ద, అది బాగా చెప్పడానికి పెద్ద ఏం లేదు. ఒంటెలు ఏం చేస్తాయి కానీ ప్రార్థన. ఈయన ప్రార్థన చేయడానికి వాటికి రెస్ట్ ఇచ్చాడు అన్నమాట. వివాహము అంటే చాలా హెవీ లోడ్స్ ఉంటాయి అన్నమాట. మోతలు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఒంటరిగా ఉన్నంతసేపు బరువు బాధ్యత అనేటువంటిది తెలియదు. అటు ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా పిల్లడికైనా సరే ఏమంటాం? ఒరే బాబు, నీ సోలో నీకేం తెలియట్లా, ఒంటరిగా ఉన్నావు, నీకేం బరువు బాధ్యతలు లేవు అంటాం. పెళ్లి చేసుకొని తెలుస్తుంది బరువు ఏంటో బాధ్యత ఏంటో అని చెప్తాను. సో వివాహము అనేటువంటి చాలా మోతలు, పిల్లలు, వాళ్ళ చదువులు, లేకపోతే వాళ్ళ అనారోగ్యాలు, అంత బరువు అన్నమాట అంత. మరి ఎప్పుడు దించుకోవడం దీన్ని అంటే ప్రార్థన. నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు నీ మోత బరువులన్నీ కూడా దిగిపోతాయి అన్నమాట. నువ్వు అప్పుడు చెప్పక్కర్లా, అమ్మో పెళ్లి చేసుకున్నాడు బాబు, రెచ్చిపోతున్న అవసరం, ఎన్ని బరువులు, ఎన్ని బాధ్యతలు. అప్పుడు చెప్పు. నువ్వు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉంటే మొంటి మోకరించినట్లు ఆ మోకాళ్ళు వేయటం నేర్చుకుంటే, చిన్నప్పుడు నేర్చుకుంటే నువ్వు పెద్దయ్యాక కూడా వంగుతాయి మోకాళ్ళు. నువ్వు చిన్నప్పుడు మోకాళ్ళు వేయటం నేర్చుకోకుండా పెద్దయ్యాక వంగు అంటే ఏం వంగుద్ది? మోకాళ్ళు వంగదు కదా, కాళ్ళు వంగవు, పట్లు తప్పిపోతాయి కాళ్ళు. ఆ మోకరించేటువంటి కాళ్ళు ఆగదు అసలు, మోకాళ్ళు వేసే ప్రార్థన చేస్తున్నారు. సో యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు నీల్ డౌన్. ముందు మోకరించటము నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో. వివాహానికి మునుపు నువ్వేం చేయాలి? ప్రార్థన, మోకరించి ప్రార్థన చేసుకోవాలి. తప్పదగిది, తప్పదు. అక్కడ ఎలియాజరు చేస్తున్నాడు, అక్కడ అబ్రహాము కూడా చేస్తుంటాడు, ఇస్సాకు పొలంలోకి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అన్నమాట, విజ్ఞాపన చేస్తున్నాడు.
సో వివాహము అనగా భారం. అందుకే యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే అర్థం ఏంటంటే, ఎట్లా రావాలి? ప్రార్థనతో వస్తే అని ఏం చేస్తాడు? నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను, మీ లోడ్ అంతా కూడా దించేస్తాను, మీ భారం అంతా కూడా తీసేస్తాను, సంతోషంతో సమాధానంతో మిమ్మల్ని నేను ముందుకు నడుపుతాను. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక ఏమండి పేతురు అంటాడు, మీ చింత యావత్తు ఆయన పైన తీసేసుకోండి. మీ భారం అంతా కూడా, ప్రార్థనలో భారం అంతా కూడా తేలిపోవాలి. ప్రార్థన చేసిన వెంటనే, ప్రార్థన అయిపోయిన వెంటనే మనకేం కావాలి? తేలిక అయిపోవాలన్నమాట. బరువంతా దిగిపోయినట్టు అయిపోవాలన్నమాట. ఎందుకంటే నా భారం అంతా దేవుడికి అప్పచెప్పేశాను. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను చింతపడవలసిన పని లేదు. సో ప్రేయర్ ఇట్ గివ్స్ యూ రెస్ట్ ఇన్ మైండ్. ఆ మనసులో భారం అంతా కూడా దించేసుకున్నంత ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే నీకు ప్రార్థన ద్వారా మోకరించి ప్రార్థించిన. ఇదే కేవలం పెళ్లి కానివాళ్ళని కాదు, అందరికీ ఇది, పెళ్ళైన వాళ్ళకి అందరికీ ఇది, భారం మోసే ప్రతి వారికి ఇది ప్రార్థన అవసరం అన్నమాట. సో వివాహము జరగాలి అంటే మోకరించి ప్రార్థన, వివాహంలో ఉన్నటువంటి భారాలు తొలగిపోవాలంటే మోకరించి ప్రార్థన చేయాలి. తర్వాత ఈ ప్రార్థనలో ఎలియాజరు అనుకున్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తే, మరి నాకును ఈ ఒంటెలకును ఎవరైతే నీళ్ళు మరి చేది పోస్తారో అనే మాట మనం చూస్తాం. తోటి జీవుల విశ్రాంతి, నీటి అవసరత, దాహం తీర్చటం. ఒంటె అనేటువంటిది చాలా నీళ్ళు తాగుతుంది. ఈ 800 కిలోమీటర్ల ప్రయాణంలో అలసిపోయినటువంటి ఒంటె చాలా దాహము కలిగి ఉంటుంది అన్నమాట. వివాహంలో ఒంటెలు వాడుకుంటున్నారు. ఇక్కడ ఒంటెల యొక్క సేవ, సర్వీస్, ఈ సర్వీస్లో కేర్ తీసుకోవాలి. వివాహంలో నేర్చుకునేది ఏంటంటే, భార్య భర్తకు సర్వీస్ చేయాలి, భర్త భార్యకు సర్వీసు చేయాలి. ఆ సర్వీస్ తర్వాత ఏం చేయాలి? కేర్ తీసుకోవాలి. ఒంటిని వాడుకుంటాం మంచిదే, పెళ్లి సామాన్ అంతా దాని మీద ఎక్కించి నడిపించావు మంచిది, మోసింది. కానీ నువ్వేం చేయాలి? ఒంటి యొక్క అవసరత, దానికి నీరు కావాలి, దానికి ఆహారం కావాలి, చాలా అవసరం ఉంది దానికి. ఇది ఒకసారి ఫెయిల్ అవుతుంది జీవితాల్లో, చాలా ఫెయిల్ అవుతుంది ఒకసారి. మనిషిని జంతువులాగా వాడేస్తారు తప్ప వాళ్ళకి ఏం అవసరమో అసలు ఆకలేస్తుందో తెలియదు, నీళ్ళు తాగుతారో తెలియదు, ఒక అడగటం కానీ ఏం ఉండదు ఒక్కోసారి. ఇది ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటంటే, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ స్పౌస్. నీ భార్యను, నీ భర్తను ఏం చేయాలా? కాపాడుకోవాలి, కేర్ తీసుకోవాలి. ఎలియాజరు ప్రార్థనలోనే అనుకున్నాడు ఈ మాటలన్నీ కూడా. అంటే నా యజమాని కుమారునికి ఎటువంటి భార్య కావాలి అంటే, జంతువులను కూడా ప్రేమించి వాటికి నీళ్లు పెట్టేటువంటి మనసు ఉన్నటువంటి భార్య కావాలి. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ మాటలు మరి మనము చూస్తాం. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచు. ఇది ఎక్కడి నుండి వస్తుంది? భక్తిలో నుండి పుట్టుకొస్తుందండి. తోటి జీవులను ప్రేమించాలి అనేటువంటి, భార్య స్థానంలో ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క మంచితనం ఎక్కడ తెలుస్తుందో అంటే, అరే ఒక జీవి నీళ్లు లేక అల్లాడిపోతుందని ఆ జీవికి నీళ్లు పెట్టిందని అర్థం ఏంటంటే, ఆమె ప్రేమ కలిగినటువంటి భార్య, ప్రేమ కలిగినటువంటి స్త్రీ అన్నమాట. సో ఈ ప్రార్థనలో ఆయన కోరిక ఏది? పెళ్లి కూతురు ఎట్లా ఉండాలి, భార్య ఎట్లా ఉండాలి,
నీతి కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. తోటి జీవులను, పశువుల ప్రాణమును దయతో చూచును అంటే తోటి జీవులను కూడా ప్రేమించేటువంటి లక్షణము కలిగినటువంటిదిగా మరి ఉండాలి. ఈ అబ్రహాము చేసినటువంటి ఈ ప్రార్థనలో మరి ఒకసారి 13వ వర్షంలో మరి మనం చూస్తాం. నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా, ఆయన చేసినటువంటి ప్రార్థన. 12వ వచనం, నా యజమానుడకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. అబ్రహాము దేవా అని ప్రార్థన చేశాడు. ఎవరండి? నా దేవా అల్లా. ఏమన్నాడు? అబ్రహాము దేవుడైన యెహోవా. అబ్రహాము దేవుడు అంటే నిబంధన చేసినటువంటి దేవుడు, సంతానం విస్తరింపజేస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. అబ్రహాముతో చేసిన నిబంధనలో దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, సముద్రపు ఇసుకరేడు వలె నేను విస్తరింప చేస్తాను. నా దేవుడా అనొచ్చు, కానీ అబ్రహాము దేవుడా అన్నాడు అంటే నిబంధన నెరవేర్చేటువంటి దేవుడాయి, నిబంధనలో నడిపించేటువంటి దేవుడు. ఏలియా కూడా ఆ కరిమెల్లు పర్వతం మీద చేసిన ప్రార్థన ఇదే. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఈ ప్రార్థనలు అన్నమాట. మనకు కూడా చేసుకోవచ్చు ఇట్లా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా. అబ్రహాము కుమారుడికి భార్యనిచ్చినటువంటి దేవా కదా, అబ్రహాము సంతానాన్ని విస్తరింపజేసినటువంటి దేవ. ఇందాక నేను చెప్పాను 140 సంవత్సరాల వయసులో అబ్రహాం మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని నేను భూమి మీద విస్తరింపజేస్తా. అది ఆయన ఫిజికల్గా తీసుకున్నాడు. ఇస్సాకు సంతానం అసలైంది చెప్పాలి. సో అబ్రహాము దేవుడు తర్వాత ఆయన చేసినటువంటి ప్రార్థనలో కార్యము సఫలము చేయము. త్వరలో కార్యము త్వరలో సఫలము చేసి, అంటే వివాహము అనేటువంటిది ఆలస్యము కాకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి మనం చూస్తాం. వరుడైనటువంటి క్రీస్తుతో వధువు అది సంఘము సంబంధం పెట్టుకోవడంలో ఆలస్యము చేయకూడదు. ఆయన పెండ్లి కుమారుడు, సంఘము వధువు సంఘం. దేవుడు ఆలస్యం చేయట్లా. ఎవరు వస్తారా నా దగ్గరికి అని ఎప్పుడు కూడా ఆశతో ఆ యొక్క తప్పిపోయిన కుమారుని తండ్రి వల్ల ఆశతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుడు. నాలుగవ వచనాన్ని మనం చూస్తే యెషయా 65:24. వారికి లాగున జరుగును, వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరమిచ్చాను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించాను. ఎలియాజు యొక్క కోరిక ప్రార్థనలో కార్యము త్వరగా సఫలము చేయము. మనం కూడా ఇటువంటి ప్రార్థనలు, ఈ పదాలు ఉపయోగించాలి. అది అర్జెంట్ అయితే ఏం చేయాలంటే ఏం చేయాలి? ప్రార్థన త్వరగా చేయి ప్రభువా, త్వరగా సఫలము.
తర్వాత ఆయన వాడినటువంటి పదాలు మనం చూస్తే, నా యజమానుడికి అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. మరి తనను గురించి కానీ తన యజమానిని గొప్పతనాన్ని గురించి కానీ ఏం ప్రస్తావించలేక, మా యజమానుడు ఎంత గొప్పోడు అంత గొప్పోడు కాబట్టి ఆయనకి సహాయం చేయి, నేను నా యజమాని ఇంట్లో పెద్ద దాసుడిని కాబట్టి నీవు నాకు సహాయము చెయ్యి, ఇది కాదు. ఏమన్నాడంటే అక్కడ అనుగ్రహము చూపుము అంటే కేవలము దేవుని దయ మీద ఆధారపడ్డాడు అన్నమాట. కేవలం దేవుని దయ మీద ఆధారపడ్డాడు. ఇలా ప్రార్థనలో అఫ్కోర్స్ యేసునామమున ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తా అన్నాడు. అయితే అనుగ్రహం కేవలము నీ దయ, నీ కృప. 103వ కీర్తనలో చదువుతా 8వ వచనంలో, యెహోవా దయా దాక్షిణ్య దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు. సో ప్రార్థించడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఆ అమ్మాయి ఎటువంటిదో ఆ ప్రార్థన చేశాడు, ఆయన ఎటువంటిది కావాలో ప్రార్థన చేశాడు, తన భారం దించుకోవటానికి ప్రయత్నం చేశాడు ప్రార్థనలో. తర్వాత అబ్రహాము దేవా అని ఆయన ప్రార్థన చేశాడు. దాని అర్థం ఏంటంటే నిబంధన నెరవేర్చేటువంటి దేవా. తర్వాత తగ్గింపుతో ఆయన ప్రార్థన, అనుగ్రహము చూపుము అని చెప్పి తగ్గింపుతో ఆయన ప్రార్థన చేశాడు. తర్వాత ప్రార్థనలో 14వ వచనంలో ఒక స్పెసిఫిక్ పాయింట్, ఎటువంటి అమ్మాయి కావాలో ఇంకా స్పెసిఫిక్గా, అంటే ఎటువంటి అమ్మాయిని కోరుకుంటున్నాడు చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పును, ఆమెయే ఈ నీ సేవకుడు ఇస్సాకు కొరకు నీవు నియమించదయుండును గాక. దానిని బట్టి నీవు అనుగ్రహము నా యజమాని మీద చూపిద్దామని నేను గ్రహిస్తాను. ఖచ్చితంగా చెప్పాడు అన్నమాట. దాని అర్థం ఏమిటంటే, ఏ చిన్నది నాకును తర్వాత ఒంటెలకును నీళ్ళు పెడతానని అంటుందో, అంటే సర్వీస్ మైండ్ ఉన్నటువంటి అమ్మాయి మా ఇంటిలోనికి రావాలి. సర్వీస్ మైండెడ్నెస్, సేవ చేసేటువంటి లక్షణం, ఇది క్రీస్తు యొక్క లక్షణము. యేసుప్రభు ఎట్లా జన్మించాడు? సేవకుడుగా ఆయన జన్మించాడు. మనుష్య రూపంలో పుట్టి దాసునిగా ఆయన ఉండటానికి, దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు. నీకేం కావాలో స్పష్టంగా అడగాలి దేవుడిని. వివాహంలో కూడా అడగాలి. పెళ్లి జరిగించి ప్రభు మంచిదే, నీకు ఎటువంటి అబ్బాయి కావాలి, ఎటువంటి అమ్మాయి కావాలి అడగాలండి. ముందే చెప్పుకోవాలి దేవుడికి. పెళ్ళికి అన్నావు కదా అని పెళ్లి చేస్తాడు దేవుడు. కనీసం మంచం తెక్కకుండా చిన్న పని కూడా చేయనటువంటి అమ్మాయి దొరికిందంటే ఏమవుతుంది? చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి ఎలియాజరు ఏం కోరుకున్నాడు? నాకును ఒంటెలకును నీళ్లు చేదు పోసేటువంటి అమ్మాయి మాకు కావాలి, సేవ చేసే అమ్మాయి కావాలి. సేవా లక్షణం, వర్క్ మైండెడ్నెస్ ఉన్నటువంటి పని చేసే అమ్మాయి మాకు కావాలి కదా. చాలా మంచిది, పని చేసే అమ్మాయిని చేసుకోవటం చాలా మంచిది. ఏదో ఒక పని, అసలు మైండ్ ఉండాలి. అసలు ఉద్యోగం చేయాలి, పని చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండడం చాలా మంచిది అన్నమాట, ఉత్తమం అనమాట. సరే, కొందరికి వరికలు వేరుగా ఉంటాం. అసలు బయటికి పంపం, మేము ఇంట్లోనే ఉంచుతాం, గదిలో తలుపులేసి వెళ్తాం, మేమే బయటికి వెళ్ళొస్తాం, అది వేరే, అది మంచి విధానంగా. నలుగురిలో కలవనివ్వాలి. మరి రేపు కానీ వాళ్ళ నాన్నగారు నూరు దగ్గరికి పంపించాడంటే ఏంటి కదా. బయటికి వెళ్తే కొంచెం నలుగురు చూస్తారు, ఏదో ఫంక్షన్కో దేనికో ఏ అమ్మాయి ఉందని నలుగురు తెలుస్తుంది. ఇంట్లో పెట్టి కూర్చుంటే ఏదో తెలుస్తుంది, తెలియదు. ఇక అందరినీ అన్నయ్య అనుకుంటే వెళ్తే ఎప్పుడవుతుంది నీ పెళ్ళి? అవ్వదుగా నీ పెళ్ళి, లేట్ అయిపోతుంది. సో సర్వీస్ మైండెడ్నెస్
సేవ చేసేటువంటి లక్షణం. సొలొమోను స్పెసిఫిక్గా అడిగాడు, ఏం కావాలన్నాడు ఆయన? జ్ఞానం కావాలి. దాన్ని అడగకపోయినా వేరే కూడా ఇస్తానన్నాడు. హిజ్కియా కూడా స్పెసిఫిక్గా అడిగాడు, ఏమడిగాడు? స్వస్థత, ఆయుష్కాలము కావాలి, అది నాకు కావాల్సి. అడిగినప్పుడు మాటలాడుట చాలింపక మునుపే అంట. 15వ వచనంలో అతడు మాటలాడుట చాలింపక ముందే. రెబ్కా ప్రార్థన పూర్తి చేయనివ్వల, వాళ్ళ చెప్పాల, ప్రార్థన పూర్తి చేయనివ్వల, ఇంకా ఏదో చెప్పాలనుకున్నాడు. అయినా కానీ మాటలాడక ముందే అంటే మధ్యలోనే వచ్చేసింది పెళ్లి కూతురు అనమాట. రెబ్కా రూపంలో దేవుడు ఆ సమాధానమును కళ్ళ ముందు కనిపించేలా చేశాడు. పిల్లలు, ప్రార్థనలో ఎంత శక్తి మరి మనం చూస్తాం. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి మనము గ్రహించాలి అంటే ఆ వాళ్ళే మన దగ్గరకు వచ్చేలాగా దేవుడు సహాయము చేస్తాడు. దేవుని గ్రహించాలి, దేవుని కనుగొనాలి అనేటువంటి ఆశ కూడా నీలో ఉన్నట్లయితే ఆయనే నీ దగ్గరకు వస్తాడు, మాట్లాడతాడు నీతో. వివాహం చేయాలి అంటే మరి అంటే చెప్పులు అరిగిపోవాలి అనేటువంటి మనం వింటూ ఉంటాం. చెప్పులు అరిగిపోయి ఊళ్ళో ఆ ఊరు తిరిగి ఈ ఊరు తిరిగి పాతకాలంలో 100 అబద్ధాలు ఆడితే కానీ నాకు పెళ్లి జరగదు, ఇటువంటి అన్ని ప్రాచుర్యంలోకి వచ్చినాయి. అబద్ధాలు ఆడక్కర్లా, ప్రార్థన చేస్తే చాలు. ఏం జరిగింది ఇక్కడ? కళ్ళ ముందుకు తీసుకొచ్చేసాడు, అది దగ్గరకు తీసుకొచ్చేసాడు. ఈ రెబ్కా యొక్క మరి యొక్క లక్షణం ఏంటంటే ఆమె మిక్కిలి చక్కనిది. ఈ మాట యొక్క అర్థము ఏంటంటే అందమైనది. మొదటిది అందమైనది, మిక్కిలి చక్కనిది అంటే చాలా అందమైనటువంటిది అనమాట రెబ్కా. తర్వాత మంచిది. ఈ మాట యొక్క టోప్, టీఓబి టోప్ అనే మాట హీబ్రూ భాషలో మంచిది, ఉపయోగకరమైనది, బెనిఫిషియల్, మేలుకరమైనది, పెర్ఫెక్ట్, మంచిది. సృష్టిని చేసేటప్పుడు దేవుడు మంచిది 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 అని అడుగుతారా? ఆ మంచిది అన్నమాట. దేవుడు తాను చేసిన యావత్తును చూడగా అది ఎట్లా కనిపించింది? మంచిదిగా కనిపించింది. అంటే సృష్టిలో స్త్రీ మంచిది, బెనిఫిషియల్, ఉపయోగకరమైనది భార్య, పెళ్లి కుమార్తె. అందమైనది, అందమైనది. ఆదామును మట్టితో చేశాడు దేవుడు, హవ్వను ఎముకతో చేశాడు. ఆ అందం వేరు, ఈ అందం వేరు. మట్టి అందం వేరు, ఎముక అందము వేరు. అందము, స్త్రీ అంటేనే అందం అన్నమాట. సంఘం అంటేనే అందమైనది. ఏ పురుషుడును ఆమె కూడలేదు, ఆమె కన్యక అంటే అర్థం అంటే రెండు ఒకటే అర్థం. ఆమె పవిత్రమైనది, రెండు అర్థాలు ఒకటి. ప్యూరిటీ, పరిశుద్ధమైనది. క్రైస్తవ సంఘం ఎట్లా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. ఏ పురుషుడు కూడా అంటే అదనమాట, పవిత్రమైనది, పరిశుద్ధమైనది సంఘం. పవిత్రత తెలియచేసేది. సో ఆమె మిక్కిలి చక్కనిది. చక్కనిది అంటే సరిపోయేది, కానీ మిక్కిలి చక్కనిది అన్నాడు. అంటే చాలా అందమైనది, ఉపయోగకరమైనది. ఎవరు? రెబ్కా. సో ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఎవరు కావాలి? ఇస్సాకుకు అందమైన భార్య కావాలి, ఉపయోగకరమైన భార్య కావాలి, బలము కలిగినటువంటి భార్య కావాలి. ఇప్పుడు ఒంటెలకి వాళ్ళ బృందానికి నీళ్ళు వస్తుందంటే ఏముందా? రెబ్కా దగ్గర బలం ఉందన్నమాట. అంటే మగవాడే కాదు బలవంతుడు, ఆడవాళ్ళ దగ్గర చాలా బలం ఉంది. మనమే ఊరినే తీసాక
అథ్లెటిక్స్ మనం చూస్తే ఎంత బలంగా ఉంటారు అసలు ఆడవాళ్ళు. రన్నింగ్ రేస్లో కానీ తర్వాత వేరే ఆటలు చూస్తే అమ్మో అసలు పోటీ పడలే మనం. అసలు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్స్ కూడా ఉన్నారు ఆడవాళ్ళు. రెప్క బలము కలిగినటువంటిది. వివాహానికి కావాల్సింది ఇది లక్షణం. అందం కావాలి, బలము కావాలి, ఆరోగ్యము కావాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వివాహానికి. యూ షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ యువర్ హెల్త్. ఆరోగ్యం కావాలి, అందం కావాలి. వాక్యంలో కొన్ని మిక్కిలి చక్కనిది అంటే ఇంకొక అర్థం ఏంటంటే మోరల్ వాల్యూస్ కలిగినది, అంటే నీతివంతమైనటువంటిది అన్నమాట. ఎవరు? రెబ్కా. వాల్యూస్ కలిగినటువంటి. దేవుని వాక్యంలో బ్యూటిఫుల్ వైఫ్స్ కలిగినటువంటి వారు కొంతమందిని మనం చూస్తే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఘనత. అంటే అందం అనేటువంటి దానికి కొలమానం లేదు. అందరూ అందంగా ఉన్నవాళ్ళే. అది మనం ఏమి కానీ కొంతమంది అందంగా కనిపిస్తారు. దాన్ని మనం ఏమి చేయలేం. అబ్రహాము భార్య శారా చాలా అందంగా ఉంటుందంట. ఆదికాండం 12వ అధ్యాయం 11 నుండి 14 వరకు మనం చూస్తే ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు భయపడిపోయి ఏం చెప్పాడినా నువ్వు నా చెల్లెని చెప్పే కొంచెం నన్ను చంపేస్తారు, నిన్ను పట్టుకెళ్ళిపోతారు భయపడేవాడు అబ్రహాం. ఎందుకు? అంత అందమైనటువంటి అనమాట శారా. ఒక చోట అదేదో అట్లా జరిగితే ఒక చోట దేవుడు పొత్తాడు, దేవుడు మాట్లాడాడు వాళ్ళు. ఆయన భార్య నువ్వు తీసుకుని నువ్వేంట చేస్తా పంపించేయమని చెప్పాడు. పంపించేశాడు అన్నమాట. చాలా అందమైనది. యాకోబు 14 సంవత్సరాలు పాలెత్తాన చేశాడంటే రాహేల్ అసలు ఎంత అందంగా ఉందో మనం ఊహించుకోవచ్చు. రాహేల్ విషయం కూడా ఆదికాండం 29:17 చాలా అందమైందని రాశారన్నమాట. రిచర్, వెరీ బ్యూటిఫుల్. అబీగయీలు ఏమి చాలా అందమైన దావీదు కన్ను పడింది ఆమె. అందుకే వెళ్ళా మరొకటి కొంచెం సాయం చేసి ఉంటాడు. ముందు ఎలాగైనా కొంచెం చచ్చిపోగానే తెచ్చేసుకున్నాడు అబ్బాయిని. కదా అబీగయీలు. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం. బత్షెబా విషయంలో కూడా అట్లానే చేశాడు. అందమైన అబ్బాయి కనపడితే రాజుగారి కదా, మనం చెప్పేది ఏం లేదు. కానీ చాలా అందమైనటువంటిది బత్షెబా. తామారు అబ్షాలోము కుమార్తె. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనంలో ఆమె కూడా చాలా అందంగా ఉంటున్నాడు తామారు. ఇంకా రాణి వస్తి, ఆమె అందమైంది. ఐశ్వర్యరోషు రాజుగారు కాబట్టి అందం లేని వాళ్ళు చేసుకోడు ఆయన. ఎస్తేరు ఇంకా అందమైంది. 2 అందాలు ఉన్నాయి ఆమె. ఆధ్యాత్మిక అందం ఉంది, భౌతిక అందం కూడా ఆమెకి. చివరిగా యోబు కుమార్తె. ఆ దేశంలోనే లేరంట అన్నమాట కదా. 3 కుమార్తెలు కూడా ఎంతో అందంగా పుట్టారు అన్నమాట యోబు. అద్భుతమైనటువంటి కుమార్తెలు. సో రెబ్కా మిక్కిలి చక్కనిది. ఒకరు చూస్తే ఆకర్షించబడతారన్నమాట. సంఘం ఎట్లా ఉండాలి అంటే నిన్ను నన్ను చూస్తే, దేవుడు మనల్ని చూస్తే ఎట్లా ఉండాలి? మనం ఆయన ఆకర్షించే విధముగా మనము సత్క్రియల చేత అలంకరించబడాలి. ఆధ్యాత్మికమైన అందం మనకు కావాలి. ఆ వరుడు వచ్చేసరికి మనకు ఎంతో అందంగా పరిశుద్ధంగా ఉంటే ఆయన మనలను ఆకర్షించుకుంటాడు, తీసుకుంటాడు, అంగీకరిస్తాడు. హి విల్ యాక్సెప్ట్. తరువాత ఇందులో నేర్చుకుంది ఏంటంటే ఏం చెప్పింది ప్రార్థనలో, హాస్పిటాలిటీ ఇచ్చే అమ్మాయి మాకు నీవు త్రాగుము, నీకును నీ ఒంటెలకు నీళ్లు ఏ చిన్నది ఇస్తాను, ఏ చిన్నది చెప్పును అంట. తర్వాత 23వ వచనంలో అడుగుతాడు, ఈ రాత్రి బస చేయుటకు నీ తండ్రి ఇంట స్థలము ఉన్నదా అంటే ఏమందండి? వీళ్ళేదో పెళ్ళోళ్ళలాగా ఉన్నారు,
కంగారు పడాలి, త్వరపడాలి. వెంటనే చెప్పేసి మా నాన్న అడుగుతా, మా అమ్మని అడుగు వచ్చి చెప్తా, ఏమీ లేదు. ఏముందంటే 24 వచ్చి నేను నాహోరుకు మిల్కా కిరణ కుమారుడు బెతూయేలు ఆమె మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయడం స్థలమును ఉన్నది. పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచనలు ఉన్న రేపుగా ఏమైందండి చాలా ఉంది. వా ఎగ్జాగరేషన్ చూడండి అసలు. అంటే ఆమెలో ఉన్న ఆలోచన ఈ 10 ఒంట్లు అంటే ఎలాగో వీళ్ళు పెళ్ళోళ్ళని తెలిసిపోయింది. రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, మనం ఏమర్థం చేసుకుంటాం, ఇది పెళ్ళి బాజా బాజీ అర్థం అయిపోతుంది. ఏమో కూడా అర్థం అయిపోయింది. చాలా గడ్డు ఉంది మా ఇంట్లో, ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్తారేమో, మా ఇంటికి వచ్చేయండి మీరు, నాకు పెళ్లి చేసుకోవాలని. అంటే ఇన్నర్ ఫీలింగ్స్ మాటల్లో మరి మనము చూస్తాం. అంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి అమ్మాయి కదా. సామెతల గ్రంథంలో మంచి భార్య ఉండాల్సినటువంటి లక్షణాలు 31వ అధ్యాయంలో మరి చెబుతూ 20వ వచనంలో మరి మంచి భార్య దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. అంటే ఆతిథ్యం ఇస్తుంది అన్నమాట ఈ భార్య. క్రైస్తవ సంఘం ఏం చేయాలి? ఒకరికి ఆతిథ్యం ఇచ్చే సంఘముగా. ఇక్కడ ఎలియాజరు గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. ఎందుకు బయట నిలబడ్డా? ఆతిథ్యం ఇస్తున్నారు అన్నమాట, ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆతిథ్యమయ్య మరువకుడి కొందరు తెలియక ఏ దేవదూతలకు ఆతిథ్యం. యేసు ప్రభువుని కూడా ఆహ్వానించారు చాలా మంది గృహాలు. మనం ఆహ్వానించేటువంటి వారముగా ఉండాలి. భార్య స్థానం ఏమిటంటే హాస్పిటాలిటీ. అంటే ఎవరు వచ్చినా ఒకేలాగా చూడాలి. అటు నీ తరపున వచ్చినా మంచిగా ఆహ్వానించాలి, నీ భర్త తరపున వచ్చినా నువ్వేం చేయాలా? మంచిగా ఆహ్వానించాలి. ఏం చెప్పాలి? చాలా మంది మా దగ్గర రండి 4 రోజులు ఉండేళ్ళండి, ఇదన్నమాట. ఉందని చెప్పక్కర్లేదు కానీ 4 రోజులు ఉండండి, 1 వారం ఉండేళ్ళొచ్చు కదా. ఎవరిని? భర్త తరపు కదా. అటువంటి లక్షణము ఉన్నటువంటి భార్య ఇస్సాకుకు. సో పిల్లల రాత్రి కాలంలో మనం నేర్చుకుని వెళ్ళాలి ఇక్కడ నుండి ప్రార్థన. ఇదంతా ఎటువంటి భార్య కావాలి అంటే ఇటువంటి భార్య కావాలి. నా తల్లిదండ్రులను నాకు సంబంధించిన వాళ్ళు కూడా అంగీకరించేటువంటి భార్య కావాలి. అది ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడే వస్తే దెబ్బలాటలు గృహాల్లో చాలా దెబ్బలాటలు వస్తాయి. మీ వాళ్ళు వస్తే ఒకలాగా, మా వాళ్ళు వస్తే ఒకలాగాను, ఇక్కడ ఒకలాగా దెబ్బలాటలు వస్తాయి. మీ వాళ్ళు వస్తేనేమో అయ్యి తెచ్చిపెట్టాం, మా వాళ్ళు వస్తేనే ఏం తెచ్చిపెట్టలేదు, మా వాళ్ళు వస్తేనేమో అత్తమామని బయటకు వెళ్ళిపోతారు మాట్లాడకుండా. అంతే కదా మనం చేసి. మన భార్య తరపున ఎవడు వస్తే ఇంట్లో ఉండవు, మనం వస్తాం. ఆడవాళ్ళు అడుగుతారేమో లోపల సిట్టింగ్ పెట్టి మా అమ్మాయిని అట్లా అంటున్నాం ఇట్లా అంటున్నామని చెప్పి దొరకరు, అసలు పారిపోతారు అంతే. నువ్వు ధైర్యం ఉన్నవాడైతే కూర్చోవచ్చుగా కొంతసేపు, ఏంటి విషయాలు బాగున్నారు అది మాట్లాడవచ్చుగా. నీలో లోపం ఉంది కాబట్టి పారిపోతాను. వాళ్ళు వెళ్ళిపోయాక ఫోన్ చేసి ఇంటికి వస్తాను అనమాట. అదే సంసారం అండి. కలుపుకోవాలిగా. నువ్వు అత్తగారిని మామగారిని నీ బామ్మర్తులు కలుపుకోబెట్టు. ఎంతకాలం పోతావు నువ్వు? ఏదో ఆపద వస్తే మాత్రం వాళ్ళందరూ వచ్చి పడి సేవలు చేసేయాలి కదా. నీకు వస్తే అందరూ చేసేయాలి, నువ్వు మాత్రం ఎవడికి వెళ్ళి సేవ చేయాలి, పెత్తనాలు చేస్తాయి. నువ్వు ఎంత ముసలోడైనా అక్కడికి వెళ్ళి పెద్ద కొత్త పెళ్ళిగొడుగులాగా అన్నీ చేయించుకుంటాను. పండుగ వస్తే బట్టలు పెట్టాలంటే ఇప్పుడు ముసలోడు అయిపోయాడు, మాకు అది పెట్టలేదు ఇది పెట్టలేదు పండుగ ఇయ్యనమాట. సో ఆతిథ్యము నువ్వే, నీ భార్య కాదు, నువ్వు కూడా చెయ్యాలి. మాట్లాడటం కాదు, ప్రార్థన చేసుకోవాలి. నువ్వు చెప్పి విసిగిపోవచ్చు, దేవుడు చెప్పి చూడు, ఆ అమ్మాయి మనసులో మార్పు తప్పనిసరిగా వస్తుంది. ఎలియాజరుకి ఇచ్చినటువంటి ఆన్సర్ మనం చూస్తే మరి అక్కడ వాళ్ళు అన్నటువంటి మాట, ఇది యెహోవా వలన కలిగిన భాగ్యం. 50వ వచనం చదువుదామా?
పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు చదువు వచ్చేది, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, మొదలెట్టండి ప్రార్థన. ఎలియాజర్ చేసిన ప్రార్థన, వాళ్ళు చెప్పిన పాయింట్లన్నీ మొదలెట్టుకోండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 40 సంవత్సరాలు ఇబ్బంది లేదు, పెళ్లి చేసుకోవచ్చు. 140 సంవత్సరాలు వచ్చిన పెళ్లి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 50వ వచనం, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పసాగం. ప్రార్థన చేసుకుందాం. రాత్రి కాలంలో దేవుడు మాట్లాడినటువంటి మాటలన్నిటిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. వివాహ విషయంలో ఎలియాజరు ఏ రీతిగా అయితే ప్రార్థించాడో ఆ రీతిగా మేము మోకరించి ప్రార్థించడానికి, వెంటనే జవాబు పొందుకోవటానికి మీ సహాయం బాగా దయచేయండి. రాత్రి కాలంలో ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, మంచి సంబంధాలు దయచేయండి. రెప్కా లాంటి అందమైనటువంటి, చురుకైనటువంటి, బలము కలిగినటువంటి, సేవ చేసేటువంటి ప్రభువా భార్యలను దయచేయండి. సాకు వంటి ప్రార్థించే భర్తలను దయచేయండి ప్రభువా. మీ కార్యాలు మేము చూడటానికి సహాయం చేయండి. వరుడైనటువంటి మీ కొరకు నాయన మేము సిద్ధపడటానికి, మమ్మల్ని మేము అలంకరించుకోవటానికి, ఆ మిక్కిలి చక్కనిది అనేటువంటి ఆ యొక్క టైటిల్ మా జీవితంలో నెరవేర్చుకోవటానికి సహాయం చేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి.